అయితే ప్రశ్న ఏంటంటే, మన ప్రార్థనలు ఆలకించాలి దేవుడు అంటే బైబిల్ సెలవిస్తుంది. మన ప్రార్థనలు ముఖ్యంగా పురుషులారా, మీ ప్రార్థనలు దేవుడు ఆలకించాలి అంటే స్త్రీ బలహీనమైన ఘటమని గుర్తెరిగి జీవన కృపావరంలో పాలిభాగస్తురాలను గుర్తెరిగి స్త్రీని ఏం చేయాలంట? సన్మానించాలంట. ఈ విషయంలో అంటే అవసరంలో దానికి ఏముందండి, ఐ విల్ టేక్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్. అక్కడే మొత్తం సమస్య అంతా బయటకొడుతుంది. ఎప్పుడైతే స్త్రీని సన్మానిస్తావో, బలహీనమైన ఘట్టమని ఎప్పుడైతే చూసుకుంటావో, అప్పుడు ప్రభు అంటాడు, నీ ప్రార్థనలకు అంతరాయము కలగదు. దేర్ వోంట్ బి హిండ్రెన్స్ టు యువర్ ప్రేయర్స్. కాబట్టి ఎక్కడన్నా హర్ట్ అయితే, ఎక్కడన్నా ఏదన్నా మనస్పర్ధలు వస్తే బైబిల్ సెలవిస్తున్న అర్థం ఏంటంటే, నీ ప్రతివాదితో ఎంత త్వరగా సమాధాన పడితే అంత మంచిదంట. సూర్యాస్తమయము కంటే ముందు ఏం చేయాలి? సమాధాన పడాలి. లేకపోతే బైబిల్ సెలవిస్తుంది, అపవాదికి చోటు ఇయ్యకూడి అని ఉంది. సాతాను వెయిట్ చేస్తూ ఉంటాడు. అందుకొరకే ఎంత త్వరగా, ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు ఫర్గివ్ ఈచ్ అదర్ అండ్ ఫర్గెట్, హౌ సూనర్ దట్ హ్యాపెన్స్, దట్ షుడ్ హ్యాపెన్ బిఫోర్ ద సన్సెట్. సాయంకాలము రాత్రి కుటుంబ ప్రార్థన టైం కల్లా దినం ఎంతన్నా మీరు ఆ మనస్పర్ధలు ఉండాలి, ఎక్కడన్నా అఫెండ్ అవ్వాలి, ఎక్కడన్నా హర్ట్ అవ్వాలి. కానీ రాత్రి దేవుని బలిపీఠం దగ్గరకు వచ్చే లోపల ఒకరినొకరు ఏం చేయగలగాలి? క్షమించగలగాలి. See, nobody is perfect and don't expect a smooth sail all the time. There will be storms coming and you should be able to have a heart which can forgive and also forget the same day before the sunset. Forgive and forget before sunset. ఇది రాసి పెట్టుకోండి ఫార్ములా. ఇంటికి ఏముండాలండి? Forgive and forget before sunset. ఇలా సూర్యాస్తమయం కాకముందు ఒకరినొకరు ఏం చేయగలగాలి? క్షమించగలగాలి.